హలో గైస్, ఈ వీడియోలో మనం బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరికి అవసరం? మీరు మనీ ఎర్న్ చేసే పర్సన్ అయినా లేకపోతే మనీ స్పెండ్ చేసే పర్సన్ అయినా ఈ ప్లానింగ్ ఖచ్చితంగా అవసరం. మరీ ముఖ్యంగా మీరు మంత్లీ శాలరీడ్ పర్సన్ అయ్యి మంత్ మిడ్కే అకౌంట్ ఖాళీ అయిపోతుందా? ఈ వీడియో మీకోసమే. బాగానే ఎర్న్ చేస్తున్నారు కానీ సేవింగ్స్ ఏమీ లేవా? ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ యూపీఐ యాప్స్ వచ్చాక మనీ స్పెండింగ్ నేచర్ చాలా మారిపోయింది. అంతకుముందు మనం మనీ లెక్క పెట్టి ఇచ్చేవాళ్ళం, బట్ యూపీఐ వచ్చాక స్కాన్ చేసి పంపించేస్తున్నాం. దట్ ఈజ్ ఓకే అంటిల్ మనీ ఈజ్ విత్ ఇన్ యువర్ కంట్రోల్. మీరు మనీని ఆల్రెడీ ప్లాన్ చేసుకుని స్పెండ్ చేస్తుంటే ప్రాబ్లమే లేదు, ప్లానింగ్ లేకుండా స్పెండ్ చేస్తుంటే ప్రాబ్లం అక్కడే. ఓకే, మనం ప్లానింగ్లోకి వెళ్ళే ముందు వన్ థింగ్ యూ షుడ్ నో, యువర్ ఎక్స్పెన్సెస్. మీరు ఎక్కడెక్కడ దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. నాట్ ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ అట్లీస్ట్ అన్ యావరేజ్ నెంబర్స్. లైక్ రెంట్కి ఇంత, గ్రాసరీస్కి ఇంత, ఈఎంఐస్కి ఇంత, ఆర్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మూవీస్కి ఇంత. మంత్లీ మీరు దేనికి ఎంతెంత స్పెండ్ చేస్తున్నారో తెలిసి ఉండాలి. ఒక ఐడియా లేదా? దట్స్ ఓకే. లాస్ట్ మంత్లో మీరు దేనికి ఎంత స్పెండ్ చేశారో ఒక్కసారి కౌంట్ చేసుకోండి. అన్నీ ఆల్మోస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కాబట్టి ఇట్స్ ఈజీ టు ట్రాక్ ఆల్ యువర్ స్పెండింగ్స్. వన్స్ మీరు మీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయగలిగితే హాఫ్ ఆఫ్ ద జాబ్ అయిపోయినట్టే. నౌ ఇట్స్ ఈజీ టు ప్లాన్ నౌ విత్ దిస్ 50-30-20 రూల్. ఇప్పుడు మనం స్పెండ్ చేసే మనీని 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. నీడ్స్, వాంట్స్ అండ్ సేవింగ్స్. నీడ్స్ అంటే మన రెంట్ అవ్వచ్చు, ఈఎంఐస్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, లేదా గ్రాసరీస్ విచ్ ఆర్ నెసరీ ఫర్ అవర్ ఎవ్రీడే లివింగ్. వీటిని మనం అవాయిడ్ చేయలేం. వాంట్స్ అంటే ఎంటర్టైన్మెంట్ లైక్ మూవీస్ అవ్వచ్చు, డైనింగ్ అవుట్ అవ్వచ్చు, లేదా కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ గ్యాడ్జెట్, వెకేషన్ ప్లాన్ చేసుకున్నా, ఇవన్నీ వాంట్స్ కేటగిరీలోకి వస్తాయి. దీస్ ఆర్ ఆల్ నీడెడ్ ఫర్ అవర్ సోల్ హ్యాపీనెస్. తర్వాత సేవింగ్స్ అంటే రిటైర్మెంట్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ అవ్వచ్చు, మీ ఫ్యూచర్ గోల్స్ ఏదైనా ఉండొచ్చు, లైక్ ఫ్యూచర్ ప్లానింగ్ అవ్వచ్చు, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇవన్నీ సేవింగ్స్ కేటగిరీలోకి వస్తాయి. విచ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 50-30-20 రూల్లో 50% నీడ్స్కి, 30% వాంట్స్కి, 20% సేవింగ్స్కి. మీకు వస్తున్న ఇన్కంలో 50% ఆఫ్ ఇన్కమ్ మీరు నీడ్స్కి ఖర్చు పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ 50%లోనే ఉన్నారంటే యు ఆర్ వెల్ అండ్ గుడ్. 50% కన్నా ఎక్కువ మీ నీడ్స్కి అయిపోతుందంటే దెన్ యూ నీడ్ టు చెక్అవుట్ యువర్ లైఫ్ స్టైల్. తర్వాత 30% వాంట్స్కి. ఈ వాంట్స్ మనకి ప్రతి మంత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఫ్యూచర్ కోసం కూడా సేవ్ చేస్తాం. లైక్ వెకేషన్ ఉంది, ప్రతి మంత్ మనం వెకేషన్కి వెళ్ళకపోవచ్చు, వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ ఇయర్ వెకేషన్కి వెళ్ళొచ్చు, బట్ ఎవ్రీ మంత్ మనం దానికోసం సేవ్ చేస్తేనే ఆ టైంకి వేరే అమౌంట్ నుంచి అలొకేషన్ చేయకుండా ఉండగలుగుతాం. సో అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, 20%. ఖచ్చితంగా మీరు ఎర్న్ చేస్తున్న ఇన్కంలో ఒక 20% ఆఫ్ ఇన్కమ్ సేవింగ్స్కి చేయాల్సిందే. స్టార్టింగ్ విత్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. మీరు కనుక 20% మీరు సేవ్ చేయలేకపోతున్నారంటే యాజ్ మచ్ యాజ్ యువర్ కెన్. సో స్టార్ట్ సేవింగ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. తర్వాత దాన్ని స్లోగా 20% కన్నా ఇంప్రూవ్ చేయండి. ఆన్ ద అదర్ హ్యాండ్ మీకు కనుక నీడ్స్, వాంట్స్ 80%లో కన్నా తక్కువ అయిపోతుంది, మీకు 20% కన్నా ఎక్కువ ఉంటుంది, దెన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ స్టార్ట్ సేవింగ్. సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. స్టార్ట్ ఇన్వెస్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఫస్ట్ థింగ్, 3 to 6 months ఆఫ్ మీ యొక్క ఎక్స్పెన్సెస్ని ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేయండి. ఓకే, వీటిని ఫస్ట్ సేవ్ చేశాక ఎక్కడ పార్క్ చేయాలి? ఇది ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తీయకుండా మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవసరం ఉంటుందో, లైక్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే కార్ బ్రేక్ డౌన్, సమ్ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాత్రమే వీటిని బయటికి తీయాలి. సో ఈజీగా రిస్క్ తక్కువ ఉండి మనకి ఇంట్రెస్ట్ కావాలి అంటే ఎఫ్డీస్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ద ఫండ్స్, దెన్ లిక్విడ్ ఫండ్స్లో కూడా దీన్ని పార్క్ చేయొచ్చు. ఈ ఫండ్స్ గురించి ఏం ఐడియా లేదా? దట్స్ ఓకే, మనం కమింగ్ వీడియోస్లో ఫండ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ సేవ్ చేయడానికి స్టార్ట్ చేయండి అండ్ సేవ్ చేయండి అట్లీస్ట్ అమౌంట్. ఎందుకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అంటున్నానంటే టు సీ ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. సో 21 yearsకి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మంచి జాబ్లో జాయిన్ అయ్యాడు, తక్కువ శాలరీ, బట్ పెద్దగా ఖర్చులేమి ఉండవు కాబట్టి ఒక 10K సేవ్ చేయగలుగుతున్నాడు. సో 10Kని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్క సాయి ఉన్నాడు. ఈ అబ్బాయి నేను ఎక్కువ శాలరీ వచ్చినాక ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తా, రవి కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తా మంత్లీ అని అనుకుంటాడు. సో 30 years వచ్చేసరికి ఓకే, మంచి శాలరీ వచ్చింది, 1 lakh శాలరీ పర్ మంత్ వచ్చింది. సో 25% సేవ్ చేస్తా. సో 25K మంత్లీ సేవ్ చేస్తూ ఉంటాడు 30 years నుంచి. సో వీళ్ళిద్దరికి 50 years వచ్చే వరకు సేవ్ చేశారు. ఈ పక్క రవి ఏమో 21 years నుంచి 50 years వరకు 10K మంత్లీ సేవ్ చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్క సాయి ఏమో 30 years నుంచి 50 years వరకు 25K మంత్లీ సేవ్ చేస్తూ ఉన్నాడు. టోటల్గా రవి ఏమో ఈ 30 yearsలో 36 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు.
వేరాజ్ సాయి ఏమో ఈ 20 yearsలో 60 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు. ఇద్దరికి యావరేజ్గా మనం 12% ఇంక్రిమెంట్ ఉందని అనుకుందాం, సేమ్ రిటర్న్స్ వచ్చాయని అనుకుందాం. సో రవి ఏమో 50 years అయ్యేసరికి 36 lakhs ఇన్వెస్ట్ చేస్తే 3.08 crore వాల్యూ ఉంది. వేరాజ్ సాయికేమో 60 lakhs ఇన్వెస్ట్ చేసిన 2.3 crore ఉంది. సో 36 lakhs ఇన్వెస్ట్ చేశాడు, 60 lakhs ఇన్వెస్ట్ చేశాడు, బట్ టోటల్ వాల్యూ వచ్చేసరికి రవికే ఉంది. సో అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత అమౌంట్ పాసిబుల్ అయితే అంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. టు సీ ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్, డోంట్ వెయిట్ ఫర్ యువర్ శాలరీ టు గ్రో. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఆల్సో ఇది గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెంట్గా అన్ని ఇయర్స్ చేయాలి, అలాగే అంత లాంగ్ పీరియడ్ వెయిట్ చేయాలి. సో టు మేక్ ఇట్ ఈజీ మీరు ఆటో డెబిట్స్ పెట్టుకోండి. సో మంత్లీ మీ శాలరీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈఎంఐస్ కట్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ కట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే మధ్యలో మనకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇయర్ ఆన్ ఇయర్ శాలరీ పెరగచ్చు, లేకపోతే అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మీ బడ్జెట్ని మీరు ఒకసారి చూసుకోండి. ఈ 50-30-20 రూల్ని కొంచెం మీకు చేంజ్ చేసుకోండి, బట్ ఇవన్నీ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లానింగ్లో మనం అవాయిడ్ చేయాల్సిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ చెప్తా. మీరు కనుక స్పెండింగ్ ఎర్నింగ్ కంపేర్ చేసుకుని స్పెండింగ్ కనుక ఎర్నింగ్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, సో మీ టోటల్స్, మీ వాల్యూస్, నెంబర్స్ ఎక్కడ టాలీ అవ్వవు. సో మీ స్పెండింగ్ అనేది ఎర్నింగ్ కన్నా ఖచ్చితంగా తక్కువే ఉండాలి. తర్వాత మీరు క్రెడిట్ కార్డు కనుక యూస్ చేస్తుంటే దాన్ని ప్లాన్ లేకుండా మీరు ముందే మీ శాలరీని వాడేసుకుంటే దాన్ని ఇది వర్కౌట్ అవ్వదు. క్రెడిట్ కార్డ్ని స్మార్ట్గా యూస్ చేయడం మాత్రమే నేర్చుకోవాలి. మన వాంట్స్కి, నీడ్స్కి క్రెడిట్ కార్డ్ మాత్రం వాడకూడదు. తర్వాత మీరు కనుక ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోకపోతే సడన్గా రెసిషన్ వచ్చో లేకపోతే ఇంకేదో అయ్యో మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ కనుక ఆగిపోతే దెన్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని కోల్పోతారు. సో ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్. సో మెడికల్ యొక్క ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. సో రానున్న రోజుల్లో మెడికల్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది. మీకు కనుక మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, సమ్ ఎమర్జెన్సీ వచ్చింది, సో మీరు అప్పుడు దాకా సేవ్ చేసుకున్న మనీ అంతా దానిలో స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వలేకపోతారు. సో ఖచ్చితంగా మెడికల్ ఇన్సూరెన్స్ ఉండటం ఈ ప్లానింగ్కి హెల్ప్ అవుతుంది. తర్వాత నో గోల్. మీరు కనుక ఇన్కమ్ని సేవ్ చేస్తున్నారు, బట్ ఒక గోల్ పెట్టుకోకుండా ర్యాండమ్గా సేవ్ చేస్తున్నారు అనుకోండి, మనకి ర్యాండమ్గా ఎప్పుడైతే మంచి అవసరం వస్తుందో అప్పుడు తీసేస్తాం. సో ఏదైనా సరే గోల్ సెంట్రిక్గా చేయండి. ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్కి మీరు మనీకి ఎంత సేవ్ చేయాలి, ఎన్ని ఇయర్స్కి అది కావాలి అని ఒక గోల్ పెట్టుకుని సేవ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? పీస్, ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ. సో మనీ కనుక మనకి ప్లానింగ్ ఉంటే దానికి వచ్చే మనకు వచ్చే ప్రశాంతత అండ్ నిద్ర అది వేరే ఉంటుంది. తర్వాత ఈ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, మనం దీనికోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, సో ఒక భరోసాని ఇస్తుంది అనమాట. స్టార్ట్ డూయింగ్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టుడే. యాజ్ ఐ ఆల్వేస్ సే, దెర్ ఈజ్ నో టుమారో, స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ బెటర్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ.